చేయలేదు, క్వాంటిఫై చేయడం జరిగింది. అమౌంట్ ఎంత అనేది క్వాంటిఫై చేయడం జరిగింది. ఆ ప్యాకేజీ బదులు తీసుకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ విభేదాలు అక్కడ ఉన్నట్టు లేదు. 15,000 కోట్లు ఇస్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద ఏదో యువభేరీలో ఏదో సభలు పెట్టి యూనివర్సిటీలో చెడదిరిగేసేసి చెప్పింది కదా. మరి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ గత ప్రభుత్వం చేసిన ఆ అసెంబ్లీ రిజల్యూషన్ రద్దు చేసి మాకు చర్చి మాకు అది వద్దు, మాకు ఆ ప్యాకేజీ వద్దు, మాకు ఈ యొక్క హోదా అనే ముద్దు అని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదన అసెంబ్లీలో తీర్మానం చేసేశారు కదా వాళ్ళు. తెలుగుదేశమే చేసింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మళ్ళీ రెండో తీర్మానం అసెంబ్లీలోనే తీర్మానం చేసింది. అది దానికి వైసీపీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేసింది. తర్వాత నాకు ఆ ప్యాకేజీ వద్దు, ప్యాకేజీ వద్దు, హోదా కావాలని చెప్పి తెలుగుదేశమే తీర్మానం చేసింది. అప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చింది 2019 ముందే. 19 ముందే జరిగింది. ఇంకా మళ్ళీ రెండోసారి అదే తీర్మానం చేయరు కదా. ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు మన రాష్ట్ర శాసనసభల్లో గతంలో చేసిన వాటిని మళ్ళీ తిరగతోడుతూ ఎందుకు చేయాలి? చట్టాలు చేస్తారు, అలా కాదు. అన్నప్పుడు మార్చినప్పుడు చేస్తారు. రాష్ట్ర శాసనసభకి ఎటువంటి తీర్మానం చేసే హక్కు ఉంటుంది ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. ఆ సమయాల్లో ఆ యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి జగన్ రెడ్డి యొక్క ప్రయత్నాలు శూన్యం. ఇక రాష్ట్రం ట్యాక్సుల గురించి మాట్లాడారు. రాష్ట్రం నుంచి వెళ్ళే ట్యాక్సులు, మరి మీకు రాష్ట్రంలో ట్యాక్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? స్థానిక సంస్థల నుంచి, ప్రజల నుంచే. మీరు జగన్ రెడ్డి జేబులో తీసిస్తున్నాడు పథకాలకి. కాబట్టి మీరు ఆ ప్రశ్న వేయడం సమంజసం కాదు. తర్వాత ఇంకోటి ఇతర ఫిషింగ్ హార్బర్లు, మా అందరు ఫిషింగ్ హార్బర్ చెల్లికి పెళ్లి చేయరా మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఎన్ని గవర్నమెంట్లు వస్తాయి, ఎన్ని గవర్నమెంట్లు కడతాయి, కడుతూనే ఏంటో నాకు అర్థం కాదు. మా బందర్ ఫిషింగ్ హార్బర్ ని ఇప్పుడు 4 సార్లు శంకుస్థాపనలు, 4 పోర్ట్ కదా ఇది. పోర్ట్ వేరండి, పోర్ట్ వేరు కూడా అక్కడ అంతేనా? కానీ ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళతోనే కదా మీరు కూడా పొత్తు పెట్టుకుంది. అయితే మీరు కట్టిస్తానంటారు. అలాగే సార్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు అక్కడ మటుకి మత్స్యకారుల మటుకి సముద్రంలోకి వెళ్తారు, వేటకి వెళ్తారో తెచ్చుకుంటారు. ఈ ఫిషింగ్ హార్బర్లు ఏంటో, కొత్తగా ఏర్పాట్లు ఏంటో, దానికి డబ్బులు ఇవ్వటాలు ఏంటో మాకైతే అర్థం కావట్లా. అక్కడ వదిలేద్దాం, అది జనాలకు వదిలేద్దాం. ఇక 17 మెడికల్ కాలేజ్ మొన్నే మీ మేనిఫెస్టోలో మీ జగన్ రెడ్డి చెప్పాడు, మళ్ళీ కొత్తగా 14 మెడికల్ కాలేజీకి మళ్ళీ మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం అంటే మీరు పూర్తి చేసిందండి. అది కూడా అసలు కాలేజీ కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ లేకుండా, ఎన్సీఎస్ ఉత్తర్వులు లేకుండా మీరు ఎట్లా దానికి క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఇచ్చాం. రైట్ 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 గారు చెరువు 17 మొత్తం 17 మీరు ఒక